ఇక బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక చూస్తున్నాం తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. మనం చూస్తున్నాం బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళు గాంధీ భవన్ ముట్టడి కూడా వెళ్తున్నారు. ఇందాక చూసాము. సో వాళ్ళని పోలీసులు అయితే ప్రస్తుతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో కనిపించట్లేదు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు కూడా బయలుదేరారు. సో మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందో అది ఆ నిరసన సెగ ప్రస్తుతం తెలంగాణలో వ్యాపిస్తోంది. ఒకవైపు రాహుల్ గాంధీ మోదీ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ని ముట్టడించడం, ఆందోళన చేపట్టడం చూసాము. మరోవైపు ఎవరైతే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మోదీ ఇంటి ముందు బైఠాయించడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా గాంధీ భవన్ ముట్టడిస్తున్న ప్రయత్నం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకొని వస్తున్నారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కిందనే ఉన్నాం మనం. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకు రావడం జరిగింది. ఒక దశలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నంలో అరెస్టు చేస్తున్న బస్సు పైకి కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని ఆందోళన చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒకవైపు ఒక సందర్భంలో రాళ్లు రూకున్నారు, కట్టెలు వేసుకున్నారు. ఈ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కనిపించిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు పోలీసులు, కానీ వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా మనం చూస్తున్నాం. కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులో లేదనే విషయం అయితే మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మనం తెలంగాణలో బీజేపీ నాయకులందరూ నిరసిస్తూ, అలాగే వాళ్ళ నేతలపై అంటే కాంగ్రెస్ నేతలు ఏదైతే నిరసన చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు మాట్లాడటం చూసాం. పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అక్కడ మనం విజువల్స్ చూడొచ్చు, అందరి చేతుల్లో కర్రలు కనిపిస్తున్నాయి. పోలీసులపై కర్రలతో ఎదురు దాడికి దానికి కూడా సిద్ధం అంటున్నట్లుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నాం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పోలీసుల చేతిలో ఇంకా అందుబాటులోకి రాలేదేమో ఆ పరిస్థితి అన్నట్టు కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే మనం అక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడొచ్చు. సో మనం చూస్తున్నాం 3 రోజుల నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తుందో జంతర్ మంతర్ వద్ద, సో దానికి ఇరుపక్షాలు ప్రతిపక్షాల నుంచి కావచ్చు బాగా మద్దతు లభిస్తోంది 3 రోజుల నుంచి. సో నిన్న ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా మోదీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రభావమే ఇక్కడ పడిందని మనం చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ నేతలు ఏదైతే మోదీ ఇంటి ముందు చేసిన నిరసనకి, రాహుల్ గాంధీ అరెస్ట్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆందోళన చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, నేతలు చూసాము. ఇక మరోవైపు ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా, ఇక్కడ బీజేపీ నేతలు కూడా ఏదైతే కాంగ్రెస్ ఢిల్లీలో చేస్తున్న నిరసన అవ్వచ్చు, లేదా తెలంగాణలో చేస్తున్న నిరసన అవ్వచ్చు, వ్యతిరేకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో అయితే పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు వాళ్ళని అడ్డుకోవడానికి. చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో.
ఇదే బస్సు పైకి ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు, ఒక దశలో కర్రలు కూడా విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు నుంచి మెట్రో స్టేషన్ కింద, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద ఇదంతా కూడా జరుగుతుంది. మెట్రో స్టేషన్ కిందనే కార్యకర్తలంతా కూడా బైఠాయించి నిరసన తెలిపారు. ఒక దశలో ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమీపంలో ఒక టెన్షన్ వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. పైననే కార్యకర్తలంతా కూడా నిలబడి బీజేపీ కార్యాలయం వైపు రాళ్లు రువ్వుతున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీజేపీ ఇటువైపు బీజేపీ ఆఫీస్ ముట్టడి కూడా కాంగ్రెస్ నేతలు యత్నించిన విషయం మనం చూస్తున్నాం. సో కర్రలతో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి సిద్ధమవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇంకా కాస్త పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది, టెన్షన్గానే ఉందని మనం చెప్పుకోవాలి. మెట్రో స్టేషన్ పరిధిలో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఆ దరిదాపుల్లోనే ఈ ఘటన కొనసాగుతోంది. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. పోలీసులు అలాగే భద్రతా బలగాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్టిల్ ఇంకా అక్కడ అందరి నిరసనకారులు వ్యక్తం చేస్తూ నిరసన అవ్వచ్చు, కర్రలతో కూడా మేము సిద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ రెండు నిరసన జ్వాలలతో హోరెత్తిస్తున్నాయి తెలంగాణలో అని చెప్పుకోవాలి. రైట్, చూస్తున్నాం తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడిస్తారని ప్రచారం జరిగింది. కర్రలతో బీజేపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో అందరి చేతిలో కర్రలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం అక్కడ బాగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తున్నాం అండ్ కర్రలతో సిద్ధంగా ఉన్నారు. మరి అప్డేట్స్ ఏంటి? పోలీసులు అదుపు చేయగలుగుతున్నారా? దుర్గా, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు చొచ్చుకొచ్చారు. దీంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అంతలోనే పోలీసు వాహనంపై ఎక్కి ఒక్కసారిగా కట్టెలు విసురుకోవడం, రాళ్లు విసురుకోవడం చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు పలువురు నేతలంతా కూడా ఒక్కసారిగా గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకవైపు తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన ఉద్రిక్తకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. బల్మూరి వెంకట్ ను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తప్పనిసరిగా వాళ్ళు స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నరేంద్ర మోడీ క్షమాపణ చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఆందోళనకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఖచ్చితంగా ముట్టడిస్తాము అని చెప్పి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. చెప్పండి. రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తే దానిపైన మౌనంగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయపైన దాడి చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి చేస్తున్న మూవ్మెంట్ కాదు. భారతదేశంలో ఉన్న యువకులు ఈరోజు న్యాయం కావాలని చెప్పి రోడ్లపైకి వచ్చి కొట్లాడుతూ భారతదేశంలో ఉన్న యువత ఈరోజు బాధలో ఆవేదనలో ఉన్నారు. ఆ యువత ఢిల్లీ నడిబొట్టున లక్షల సంఖ్యలో చేరుకుంటే వాళ్ళపైన పోలీస్ అధికారులతో లాఠీచార్జ్ చేసి ఈరోజు ఏదైతే స్వాతంత్రం రాకముందు ఏ రకంగా బ్రిటిష్ అధికారులు మన పోలీసులతో మనపైన దాడులు చేసిరో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వివరిస్తుంది. స్వాతంత్రం కోసం పోరాడిన విధంగా కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఈ భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పే వరకు మా ప్రొటెస్ట్ మా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇదే రకంగా చేస్తూనే ఉంటాం. బీజేపీ కార్యాలయం
ये भारत देश के जनता के రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు అదుపు చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. దుర్గా, రైట్ విక్రమ్, ఎవరెవరు ఏ నేతలు ఇంకా ఎవరైనా పాల్గొన్నారా? మరి ఇంకా ఏంటి అప్డేట్స్ అంటే పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఫస్ట్? దుర్గా, మనం చూసుకోవచ్చు పోలీసులు ఈ రకమైన టెన్షన్ వాతావరణానికి సంబంధించి ఎవరు కూడా ఒక పరస్పర కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసుకోవద్దని సూచిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ముందుగా బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి గాంధీ భవన్కు ర్యాలీగా బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ర్యాలీగా బయలుదేరుతున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేసి పంపారు. అంతకుముందు బీజేవైఎం నేతలంతా కూడా గాంధీ భవన్కు వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు చించడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం గాంధీ భవన్లో నెలకొంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలంతా కూడా కర్రలతో పరస్పరం దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు అదుపు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసు వాహనం ఎక్కి కర్రలతో రాళ్లతో దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మెల్లిగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కిందికి కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపెట్టి కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ ధర్నా బైఠాయించి కొద్దిసేపు ఆందోళన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజంతా కూడా గాంధీ భవన్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం మధ్య ఉద్రిక్తత వాతావరణం రెండు కార్యాలయాల దగ్గర స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్, అయితే మనం చూసాం బీజేపీ ఏదైతే గాంధీ భవన్ ముట్టడికి యత్నించిందో దానికి కౌంటర్ గానే ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు, లేదా ముట్టడికి యత్నించారని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ కూడా చింపివేయడంతో కొంత ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి బీజేవైఎం నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గాంధీ భవన్ కార్యాలయం వరకు కూడా బీజేవైఎం నేతలు వెళ్లడము, అక్కడ కొంత రణరంగాన్ని సృష్టించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు రావడం జరిగింది. ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చారు. ఇక్కడ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కొద్దిసేపు అయితే ఆ కార్యకర్తలంతా కూడా బీజేపీ నేతలపై దాడులు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా పోలీస్ వాహనం ఎక్కి కర్రలు విసురుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ టెన్షన్ వాతావరణంలో కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వారిని పోలీస్ స్టేషన్లో తరలించిన తర్వాత కొంత ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుంది. దుర్గా, రైట్, అయితే విక్రమ్, సాధారణంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా మన ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడం చూస్తుంటాం యూజువల్లీ. ఇక్కడ రెండు అధికారం ప్రతిపక్షం రెండూ చేస్తున్నాయి. దట్టు సడన్ పోలీసులు కూడా ఒక షాక్ అనే చెప్పుకోవాలి. మరి ఇప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితి నిజంగా పోలీసులు ఉందంటే సడన్ సర్ప్రైజ్ లాగా ఉంది కదా ఇది. సో కంట్రోల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? దుర్గా, ఇప్పుడిప్పుడే పరిస్థితి పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పరస్పరం ఈరోజు 12 గంటల ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటికి వచ్చి ర్యాలీ ప్రారంభిస్తున్న దశలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత బీజేవైఎం కార్యకర్తలు కొందరు గాంధీ భవన్ వరకు వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు చించివేయడము, అక్కడ కొంత రణరంగాన్ని సృష్టించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు వచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి వచ్చే ముందే బ్యారికేడ్లు వేసి పోలీసులు వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ నేతలంతా కూడా కర్రలతో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కర్రలు విసరడం, రాళ్లు విసరడంతో కొంత టెన్షన్ వాతావరణం, ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని మెల్లిమెల్లిగా మెట్రో స్టేషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కిందికి తీసుకొచ్చారు. ఇక్కడ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ముందే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి ఇప్పుడు సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్, అయితే మనం చూసాం జనరల్ గా బిజీగా ఉండే ఏరియా అండ్ టైమింగ్ కూడా ఈ టైంలో కూడా ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు లేదా లంచ్ బ్రేక్లకు వెళ్ళాలి చూస్తూ ఉంటాం కదా. సో మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మరి అక్కడ వాళ్ళు ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు?
దుర్గా మీరు చెప్పినట్టు మనం ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు, భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదము, తోపులాట, ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు షాక్ వచ్చేపు సడన్గా ఒకరి కార్యాలయం వైపు ఒకరికి సంబంధించి ఘర్షణ వాతావరణము, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఆ తర్వాత ఆందోళనకారులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా తోపులాటలో చిన్న చిన్న గాయాలు కూడా అయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, పోలీసులకు గాయాలైన పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ రోజంతా కూడా టెన్షన్ వాతావరణమే కనిపించింది. దుర్గా రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక చూస్తున్నాం, హైదరాబాద్లో కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ సమీపంలో చూస్తున్నాం, కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. బీజేపీ వాళ్ళు గాంధీ భవన్ ముట్టడికి యత్నిస్తున్నారంటే కౌంటర్ అటాక్ అనుకోవచ్చు. సో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. వ్యాన్లలో ఎక్కించి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న విజువల్స్ కూడా మనం చూసాము. బల్మూరి వెంకట్ మాట్లాడారు, మేము ఊరుకోమంటూ కూడా ఆయన కొంచెం కాస్త అంటే ఉద్విగ్నంగా మాట్లాడినట్టే మనకి కనిపించింది. కర్రలతో అక్కడ ఎదురుదాడికి సిద్ధం అంటూ కూడా కార్యకర్తలు మనకి కనిపిస్తున్నారు, విజువల్స్లో కనిపిస్తున్నారు. సో మొత్తానికి నీట్ పేపర్ లీక్ అనే అంశం అక్కడ ఢిల్లీలో ఏదైతే స్టార్ట్ అయిందో కాక్రోజ్ జనతా పార్టీ నుంచి, అది ఇక్కడ హైదరాబాద్కు వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వర్గాల మధ్య ఒక పోరులా కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ముట్టడికి అవ్వచ్చు, ఒకరి మీద ఒక నిరసన వ్యక్తం చేసే ఆ జ్వాలలా కనిపిస్తోంది మనకి. ఆ అసలు అంశం పక్కకు పెట్టేస్తే మొత్తానికి రెండు పార్టీల మధ్య ఒక గొడవకి దారితీస్తుందని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాస్త అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఆల్మోస్ట్ జరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకాస్త టైం పట్టేలా ఉంది. బట్ ఎనీవే అక్కడ సామాన్య ప్రజలు కూడా మనం చెప్పుకున్నట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండే రోడ్ అండ్ లంచ్ టైం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉంటున్న నేపథ్యంలో కాస్త హైదరాబాద్లో హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ఢిల్లీ నిరసన సెగ మనకి హైదరాబాద్లో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.